హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి డైరీస్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం చూసేద్దాం రండి. పూజ రోజు అన్నీ మార్నింగే చేసుకున్నాం. డెకరేషన్స్, ప్రిపరేషన్స్ అవన్నీ కూడా. పంతులు గారికి కాల్ చేస్తే అమ్మవారు కదా ఆ రోజే చేయాలి, ముందేం చేయకూడదు అన్నారు. సో మార్నింగే లేచి మొత్తం అన్నీ చేసుకుంటున్నాం. నేను తెచ్చినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఆల్టర్నేట్గా పెట్టాను, కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి. అండ్ నేను ముందు రోజు నైట్ పింక్ కలర్ ఫ్లవర్స్తో దండగుచ్చి పెట్టుకున్నాను. మాల కింద వేద్దామని. సెట్ అవుతుందో లేదా అని చూస్తున్నాను. ఇంకా మిగిలిన పూజ సామాన్లు కూడా సర్దుతున్నాను. మొత్తం అంతా డెకరేషన్ అయిపోయేసరికి ఇలా కనిపించింది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందని. మొత్తం నేనే డెకరేషన్ చేశాను. నాకు అన్నిటికన్నా ఆ గోల్డెన్ కలర్ ఫ్లవర్సే బాగా నచ్చినాయి. లుక్ అంతా బాగా ఎలివేట్ చేస్తుంది, షైన్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. పూజ అంటే ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి కదా. లంగావోని కట్టుకున్నాను. ఇది మొత్తం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ మమ్మీ శారీతో కన్వర్ట్ చేసుకున్నాను. అన్నీ దేవుడికి పెట్టిన నైవేద్యాలు. మార్నింగ్ లేచి మమ్మీ వండారనమాట. బూర్లు, గారెలు, కుడుములు, పులిహోర, ప్రసాదాలు ఇంకా ఉంటాయి కదా అవన్నీ. నాకు అన్నిటికన్నా ఈ ఇత్తడిది కలసం బాగా నచ్చింది. కొంచెం కొత్తగా అనిపించింది. పూజలో కూడా చాలా బాగా కనిపించింది. మమ్మీ డెకరేషన్స్ మీషోలో ఆర్డర్ పెట్టారు. దీపాల ప్లేస్ లో ఫ్లవర్స్ పెట్టి దేవుణ్ణి అలంకరించాం. అది డెకరేషన్ కి సంబంధించింది. ఇంకా పూజ మొదలు పెట్టేసుకుందాం. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. ఇక్కడ నేను మా మమ్మీకి తోరణం కడుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు తోరణాలు అంటే చాలా ఇష్టం. పూజ అయిన తర్వాత తోరణం కట్టుకుంటాం కదా, చేతికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను పూజకి రెడీ చేసుకుంటున్నాను. ఓం స్వప్రగణాయ నమః, ఓం హేమవాయ నమః, ఓం స్కందమూలాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామధి పూజ సమర్పయామి. చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. ఇంట్లో ఏ పూజ జరిగినా సరే, వరలక్ష్మి వ్రతానికి కానీ, శ్రావణ మాసంలో వ్రతాలు జరుగుతాయి కదా, వాటికి అన్నిటికి దండం పెట్టుకున్నప్పుడు మనీ అడుగుతాను సరదా కోసం. మా డాడీ కూడా ఇస్తారు. చిన్న క్యూట్ మూమెంట్ లాగా. పూజ అయిపోయిన తర్వాత వాయినాలకి రెడీ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే మమ్మీ మా నాన్నమ్మకి ఇస్తారు ఫస్ట్ వాయినం. అంతే అలాగే కొత్త పెళ్లి జంట అని చిన్నప్పటి నుంచి పూజలు అవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్. మమ్మీ ఏ పూజ చేసినా సరే నన్ను మా అక్కని అందరూ ఇన్వాల్వ్ చేసేది. సో అలా పూజ మీద ఇంట్రెస్ట్, ఇష్టం కూడా అలా పెరిగింది. ఇచ్చే ముందు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టాలి కదా, అది చేస్తున్నాను. మొత్తం మా అమ్మ, అత్త అమ్మ, ఇద్దరు అమ్మలే. అత్తమ్మ ఇద్దరు సేమ్ శారీస్ కట్టుకున్నారు. మీకు ఒక రాక్షసుని చూపిస్తాను కదా. రాక్షసుని
వస్తుంది, ఒక పిల్ల రాక్షసి వస్తుంది ఇప్పుడు మీకు. పొద్దు నుంచి అసలు ఫోన్ చేయలేదు. ఎలా చేసుకున్నామా, ఎలా రెడీ అయింది, మా పిల్ల రాక్షసి పొద్దున్న డాడీ కాలు పట్టి 1000 రూపాయలు ఆగింది పిల్ల. అదే డాడీ అంటే పెట్టించుకొని share and subscribe.